గ్రూప్ 3 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి భారీ భద్రత కల్పిస్తున్నామన్నారు రామగుండం సిపి శ్రీనివాస్. గ్రూప్ 3 పరీక్ష పర్యవేక్షణలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్ఎస్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్లో 66 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరిచామని తెలిపారు. పరీక్ష పేపర్ను ఐడీఓఎస్ సెంటర్స్ కి తరలించి వారి బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలిస్తామని తెలిపారు. ఈరోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న కూడా జరిగినాయి. ఈరోజు లాస్ట్ పేపర్ 10 o'clock స్టార్ట్ అయింది, 12:30 వరకు ఉంటుంది. దీంట్లో భాగంగా మన కమిషనరేట్లో మొత్తము 66 సెంటర్స్ ఉన్నాయి, మొత్తము 15 రూట్స్ ఉన్నాయి. అన్నిటికీ బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రతి సెంటర్లో సెల్ ఫోన్స్ అలౌ చేయట్లేదు, తీసుకొచ్చి ఇక్కడే డిపాజిట్ చేసుకుంటున్నాము. ఫ్రిస్కింగ్ చేయబడింది. ఈవెన్ సపరేట్గా మహిళల కోసం సపరేట్గా గార్డెన్ పెట్టి దానికి వాళ్ళకి సపరేట్గా ఎంక్లోజర్ పెట్టి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్స్ ఏరియాలో ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అందరూ బందోబస్తున్నారు. రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు, తర్వాత యాజ్ ఏ సిపిగా సూపర్వైజర్ చేస్తున్నాము. ఇంతవరకు పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ఈ టోటల్గా ఈ 66 సెంటర్స్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత అన్ని పేపర్స్ అన్నీ తీసుకొని ఐడిఓస్ దగ్గర డిపాజిట్ చేయాలని జరుగుతుంది. ఐడిఓస్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి టీజీపీఎస్సీ నుంచి వచ్చిన బందోబస్తు మళ్ళీ హైదరాబాద్కి ఈ పేపర్స్ అన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు మొత్తం మధ్యాహ్నం వరకు అన్నీ హైదరాబాద్కి చేరుకునే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా మనకు పోలీస్ బందోబస్తులో మొత్తం 328 మంది పోలీస్ ఆఫీసర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది, అపార్ట్ ఫ్రమ్ సూపర్వైజరీ ఆఫీసర్స్. సో ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. ఇంతవరకు కూడా పర్సంటేజ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ చాలా వరకు ఒక యావరేజ్గా 50-55% అబ్సెంటీస్ కనబడుతున్నారు. సో ఈ అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు 1 hourలో అయిపోతుంది. సో ఫార్ సో గుడ్, అంత పీస్ఫుల్గా జరుగుతూ ఉంది.